ఢిల్లీ పెద్దలతో కట్, జగన్ రూట్ మార్చారా? వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పంథాలో పెను మార్పు కనిపిస్తుంది. నిన్నటి వరకు ఢిల్లీ పెద్దలతో అత్యంత సన్నిహితంగా ఉంటూ పార్లమెంట్ లో వివాదాస్పద బిల్లుల విషయంలోనూ బీజేపీకి అండగా నిలిచిన జగన్ ఇప్పుడు రూట్ మార్చారు. రాష్ట్రంలో తన ఓటు బ్యాంకును కాపాడుకోవడమే లక్ష్యంగా ఆయన ఎంచుకున్న ఎస్ఐఆర్ అంశం ఇప్పుడు ఆయన్ను జాతీయ రాజకీయాల వైపు నడిపిస్తుంది. అమరావతి వేదికగా జరిగిన వర్క్ షాప్ లో జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన ఎన్డీఏ నీడ నుంచి బయటకు వచ్చి జాతీయ స్థాయి ప్రాంతీయ శక్తులతో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారనే బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. అసలు జగన్ రెడ్డి తీసుకున్న ఈ యూటర్న్ వెనుక ఉన్న బలమైన కారణాలు ఏంటి? ఢిల్లీలో వైసీపీ గొంతు మారబోతుందా అనే పూర్తి పొలిటికల్ అనాలిసిస్ ను ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూద్దాం. నిన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం వేసే ప్రతి అడుగును సమర్థించిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు అదే కేంద్రం పరిధిలోని ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను బహిరంగంగా శంకిస్తున్నారు. అమరావతి వర్క్ షాప్ లో ఆయన పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో ఎంకే స్టాలిన్ ఎదుర్కొంటున్న ఓట్ల తొలగింపు సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. అక్కడ లక్షలాది మంది జెన్యూన్ ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయి. ఇప్పుడు ఏపీలోనూ అదే కుట్ర జరుగుతుంది అని జగన్ వ్యాఖ్యానించడం ద్వారా నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలోని వ్యవస్థలనే టార్గెట్ చేశారు. ఇది కేవలం రాష్ట్ర స్థాయి విమర్శ కాదు, జాతీయ స్థాయిలో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలకు వ్యతిరేకంగా గలం విప్పడం ద్వారా తాము కూడా యాంటీ బీజేపీ క్యాంపులో చేరుతున్నామనే హింట్ ను ఆయన ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు నమ్ముతున్నారు. జగన్ రెడ్డి తీసుకున్న ఈ యూటర్న్ వెనుక అత్యంత బలమైన రాజకీయ కారణం ఉంది. ఏపీలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా మారడంతో ఇక మీదట కేంద్రం నుంచి వైసీపీకి లభించే రాజకీయ రక్షణ దాదాపుగా ఉండదని జగన్ గ్రహించారు. ఈ క్రమంలో ఒంటరిగా పోరాటం కంటే జాతీయ స్థాయిలో తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే వంటి ప్రాంతీయ శక్తులతో గళం కలపడమే శ్రేయస్కరమని వైసీపీ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఈ పార్టీలన్నీ ఇప్పటికే కేంద్రంపై యుద్ధం చేస్తున్నాయి. ఇప్పుడు జగన్ కూడా వీరితో గొంతు కలపడం వల్ల జాతీయ స్థాయిలో వైసీపీకి ఒక కొత్త వేదిక లభించనుంది. ఇప్పటి వరకు రాజ్యసభలో బీజేపీకి అవసరమైన ప్రతి సందర్భంలోనూ మెజార్టీని అందిస్తూ బిల్లుల పాస్ అవ్వడానికి అండగా నిలిచిన వైసీపీ రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో వ్యతిరేక గళం వినిపిస్తుందా అన్నది ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఎస్ఐఆర్ అంశంపై పార్లమెంట్ లోపల ఇండియా బ్లాక్ నేతలతో కలిసి వైసీపీ గనక పోరాడితే అది జాతీయ రాజకీయాల్లోని ఇక అతిపెద్ద రాజకీయ పునర్వ్యవస్థీకరణ అవుతుంది. నేను ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పే జగన్ ఇప్పుడు రాష్ట్రంలో తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి జాతీయ విపక్షాల అండను గట్టిగా కోరుకుంటున్నట్లు స్పష్టమవుతుంది. మరోవైపు గత ఎన్నికల్లో ఘోర ఓటమి భారంతో తీవ్రంగా కుంగిపోయిన వైసీపీ కేడర్లో ఈ ఎస్ఐఆర్ పేరుతో సరికొత్త పోరాట పటిమను నింపాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. మన ఓట్లను దొంగిలిస్తున్నారు, కాపాడుకుందాం రండి అనే బలమైన నినాదం ద్వారా కార్యకర్తలను మళ్లీ జనాల్లోకి పంపేందుకు ఇదొక అద్భుతమైన రాజకీయ సాకుగా ఉపయోగపడనుంది. గ్రాస్ రూట్ లెవెల్లో ఓట్ల వెరిఫికేషన్ ప్రక్రియను ఒక ఉద్యమంలా చేపట్టాలని ఆయన పిలుపునివ్వడం వెనుక పార్టీని మళ్లీ క్రియాశీలకంగా మార్చాలనే తపన స్పష్టంగా కనిపిస్తుంది. జగన్ తన రాజకీయ చదరంగంలో ఎస్ఐఆర్ అనే అస్త్రాన్ని ప్రయోగించి అటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని, ఇటు జాతీయ స్థాయిలో ఎన్డీఏ అగ్ర నాయకత్వాన్ని రక్షణలో పడేశారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఎస్ఐఆర్ అస్త్రంతో ఢిల్లీ, ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తున్నారు? పార్లమెంట్ లో మిత్రుడిగా ఉన్న నేత ఇప్పుడు బయట శత్రువుగా మారడం పట్ల బీజేపీ అగ్ర నాయకత్వం ఎలాంటి ప్రతివ్యూహం రచిస్తుందనేది ఇప్పుడు వేచి చూడాలి. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ రాజకీయాలనే కాకుండా ఢిల్లీలో కూటమి సమీకరణాలను సైతం మార్చేలా కనిపిస్తుంది. మరి జగన్ తీసుకున్న ఈ సరికొత్త యాంటీ బీజేపీ నిర్ణయం వైసీపీకి ప్లస్ అవుతుందా లేదా? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి.